మా హీరో సినిమాలే నెగ్గాలని చెప్పేసి చాలా మంది ఇట్లా వార్స్ సృష్టిస్తున్నారు. మరి ఫ్యాన్స్ అనే వాళ్ళు ఎప్పుడు మాడతారు అసలు చెప్పండి. అంటే అన్న ఫ్యాన్ వార్ అనేది ఇంకపోతే పొలిటికల్గా గొడవలు అనేది యూత్ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మంచి మంచి ఫ్రెండ్షిప్ కోల్పోతాం, మంచి మంచి బంధుత్వాలు కోల్పోతాం. అవన్నీ నార్మల్. వాళ్ళు ఏదైనా పార్టీలో వెళ్తే మంచిగా హాయ్ అంటే హాయ్ అని చెప్పి మంచిగా హగ్గించుకొని మంచిగా ఫ్రెండ్లీగా ఉంటారు, లైక్ ఫ్రెండ్స్ లాగా. మనం ఎందుకు దానికోసం కొట్టుకోవడం? మన టీఎఫ్ఏ అంటే కలిసి ఉండాలి. మనందరం కలిసి ఉంటేనే మన టీఎఫ్ఏకి వాల్యూ ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మంచిగా ఒక నేమ్ ఫేమ్ వచ్చింది టీఎఫ్ఏ అంటే, అందరు గుర్తుపడుతున్నారు తెలుగు ఇండస్ట్రీ అంటే. ఇంకా మనం ఆ స్టార్ కోసం కొట్టుకోవడం, ఆ ట్యాగ్ కోసం కొట్టుకోవడం, ఇంకా మనం సోషల్ మీడియాలో ఫైటింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు రాజమౌళి గారి కాంబినేషన్లో బాహుబలితోని ప్రభాస్ గారు ఇండియా వైడ్గా వరల్డ్ వైడ్ కూడా తెలిసారు. సో ఇప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం రాజమౌళి గారి కాంబినేషన్లో మహేష్ బాబు గారు 120 దేశాలు ఇప్పుడు SSM 29 రాబోతుందని చెప్పారు. మరి ఈ సినిమా ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? నేను ఆ సినిమా రిలీజ్ అయిన వెంటనే మహేష్ బాబు గారు ఇంకా రాజమౌళి గారు మన టీఎఫ్ఐ మన నుంచి అని చెప్పి నేను ఫస్ట్ డే వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక హీరో, ఒక డైరెక్టర్ 120 దేశాలకు సినిమా చూపించే స్టేజ్కి వచ్చారు. మనం కాలర్ ఎగరేసుకొని తిరిగే స్టేజ్ అది. అటువంటి నేను హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఇంకోటి, ఒక్కొక్క రోజులో ఒక్కొక్క టైం నడుస్తుంటుంది అన్న. ఇప్పుడు మా డాడీ టైంలో మా డాడీ టైం, ఇప్పుడు మా అన్నయ్య టైంలో మా అన్నయ్య టైం. ఆ టైంలో బాహుబలి రికార్డ్స్ అన్ని సినిమాలు బ్రేక్ చేసి బాహుబలి అంటే ఏంటో చూపించింది. ఇండియా నార్త్ వైడ్ కానీ తెలుగు ఇండస్ట్రీ అంటే ఇట్లా ఉంటుందని చెప్పి చూపించింది. లాస్ట్ ఇయర్ పుష్ప 2. ఇంకా ఇయర్లీ మనది ఒకటి రావడం మనకు గర్వకారణం. ఇంకా మనం కోరుకోవాలి, అట్లా వస్తుంటేనే కదా మనకు కూడా కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తుంటాయి. సో ఓవరాల్ గా ఇట్లా ట్యాక్స్ ఇట్లా ఏం లేకుండా అందరం కలిసి ఉండాలి, సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, హీరోలు అందరూ బాగుండాలి, టీఎఫ్ఐ బాగుండాలి, మన ఫ్యాన్స్ అందరం కలిసి ఉండాలి. ఇట్లనే కలిసి సెలబ్రేషన్స్ చేసుకోవాలి. ఏ హీరో హిట్ అయినా మన హీరో హిట్ అయినట్టు ఫీల్ అవ్వాలి.